ఇన్ని రోడ్లు వేశారు, మరి పిఏబిఆర్కి హెచ్ఎఫ్సి వాటర్ డైవర్ట్ చేస్తే డైవర్షన్లో 90% లాసెస్, 90% లాసెస్లో వాటర్ వెళ్తుంది. అంటే 90% లాస్ వాటర్ వెళ్తుందంటే అక్కడ మనం ఏం చేయాలి? అక్కడ ఒక కెనాల్ తవ్వాలి. కెనాల్ తవ్వి నీళ్లు పోతే అంత 90% లాస్ అవ్వదు కదా. కానీ ఆ కెనాల్ తవ్వడానికి మాత్రం మనం ఫండ్ అలాట్ చేయరు. ఎందుకు చేయరు అంటే రైతు అంటే చులకన. కేవలం మంచినీళ్ళ పేరుతో నీళ్లు తీసుకెళ్ళచ్చు, మంచినీళ్ళ పేరుతో నీళ్ళు తీసుకెళ్తారు. కానీ మంచినీళ్ళు ఎన్నిసార్లు అంటే నేను ఎన్నిసార్లు ఫైట్ చేశాను ఈ మధ్య కాలంలో. మన స్టేట్కి వచ్చేసరికి ఎన్ని నీళ్ళు వస్తున్నాయో ఒక డేటా ఉంటుంది. అక్కడి నుంచి ఎంపీఆర్కి ఎన్ని నీళ్ళు వచ్చాయో ఒక డేటా మీరు చూడండి. నేను రేపు అవన్నీ డిస్ప్లే చేయిస్తా. సో ఎవరైనా మన బోర్డర్కి వచ్చే నీళ్లు ఒక 5% కూడా మన ఎంపీఆర్కి పడట్లేదంటే ఏమైపోతున్నాయి నీళ్ళంతా? అవన్నీ ఒక ఎత్తు అయితే నీళ్ళ గురించి అడిగితే మాత్రం అదో పెద్ద తప్పు, నేరం. ఇవన్నీ ఇంక అసలు నాకైతే బాగా వెక్స్ అయిపోయి ఈరోజు మీరు కావాలంటే కనుక్కోండి, నేను ఈవెన్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నని అడిగాను, అన్న కుప్పం వెళ్తున్నాయి, ఒక వారం నీళ్ళు వదలండి అన్న అని. చూద్దామా వదులుదాం అన్నారు. అలాగే అందరూ ప్రతి ఒక్కళ్ళు, అంటే నేను అడగనోళ్ళు లేరు. ఈఎన్సీని అడిగాను. నాకు తెలిసి నేను అడిగినప్పుడు ఇక్కడ ఈ లైవ్లో ఉండే వాళ్ళు కొంతమంది ఉండుంటారు. సో ఎవరు అడిగినా ఊరికే అడుగుతూ ఉంటే ఈ నియోజకవర్గం ముందు ఎవరు ఇంత ఫైట్ చేయలేదు కాబట్టి అంత పట్టించుకోవట్లేదు. నేను ఫేస్బుక్ లైవ్లో మొన్న మాట్లాడింది నీళ్ళ గురించి, అది కూడా అధికారులు సరిగ్గా స్పందించడం లేదని మాట్లాడ్డాను. కానీ ఎల్లో మీడియా ఆల్మోస్ట్ ఒక రోజంతా ఇంకేం న్యూస్ లేనట్టు, నేనేదో జగనన్నను వ్యతిరేకిస్తున్నట్టు, మరి అదే వీడియోలో నేను క్లియర్గా జగనన్న స్ఫూర్తితో మేము ముందుకెళ్తున్నాం అనే విషయం కూడా చెప్పడం జరిగింది. మరి అవన్నీ కట్ చేసి మరి నేను ఎవరినైతే ఉద్దేశించి మాట్లాడ్డానో వాళ్ళు కాకుండా దానికి జగనన్న ఆపాదించి ఈరోజు ఎల్లో మీడియా ఆల్మోస్ట్ 1 full day ఇంకేం పని లేనట్టు నా మీదే ఫోకస్ పెట్టారు. నేను 2014 ఎలక్షన్స్ కన్నా ముందు జగనన్నని కలిసినప్పుడు ఫస్ట్ ఇంప్రెషనే ఇలాంటి నాయకుడితో మనం ఫ్యూచర్ ఇలాంటి నాయకుడితో నడవాలి. దానికి కారణం ఏంటంటే ఆ రోజు మాతో డిస్కస్ చేసినప్పుడు ఆయన విజన్ ఏంటి,